ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్లోని ఒక అద్భుతమైన టైంని మాకు స్పెండ్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. వెల్, హ్యాపీ బర్త్డే బాయ్, విషింగ్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. వచ్చినప్పుడు కొంత బాగానే ఉంది, ఇప్పుడు పీకింది. సో ఐ విష్ యూ ఆల్ ద గుడ్ లక్. సో ఐ వాంట్ సే వన్ వర్డ్ అబౌట్ దిస్ గై. మీ అందరికి ఒక మాట చెప్పాలి. ప్యాషన్, ఇందాక ఆయన చెప్పిన ప్రతి వర్డ్లో ఒక నిజం, ఒక నిజాయితీ ఉంది. జెన్యూనిటీ ఉంటే మనుషులందరికీ తెలుసు అతను ఎక్కడున్నా బాగుంటాడు. సో తను కష్టపడ్డ మనీ అంతా కూడా ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చి ఈ స్పెండింగ్. నేను యాక్ట్ చేసేటప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకున్నాను, చిన్నప్పటి నుంచి థియేటర్స్ని ప్రాక్టీస్ చేసి ఒక కళాకారుడిగా ముందు అడిగేసేటప్పుడు అవకాశం రావడం అనేది ఒక గొప్ప వరం. సో నేను హౌస్ నుంచి బయటకు వచ్చాక నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పింది దిల్ రాజు గారికి, ముఖ్యంగా హర్షిత్ అండ్ హన్షిత గారికి. వాళ్ళు నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. అండ్ అలాగే సేమ్ టైంలో నాకు మూవీ అవకాశం ఇచ్చింది రజితన. నేను చాలా బ్లెస్డ్ ఉండే ఆ టైంలో. ఐ వాజ్ సో హ్యాపీ, క్లౌడ్ నైన్. నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను, అదొక ప్రొడ్యూసర్ నన్ను ట్రస్ట్ చేసి ఒక సినిమా ఇచ్చాడు, నేను దాన్ని అస్సలు డౌన్ చేయలేను మచ్చా. నా వల్ల ఎంత బెస్ట్ అవుతుందో అంత బెస్ట్ని నా మూవీకి ఇవ్వాలని. సో మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని ఆచి తూచి యాక్ట్ చేశాను. సో సినిమా నేను మాటలో చెప్పను, ఒక ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ని ఆయన అయితే ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడంటే, నేను కొంచెం టెన్షన్ ఉంటుంది ఎవరికైనా సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు. ప్రొడ్యూసర్ చాలా కాన్ఫిడెంట్గా ఉండడానికి ఒకటే ఒక రీజన్, వి నో కథ, ఆర్టిస్టుల కంటే ముఖ్యం కథ. సో దాన్ని నమ్మి సినిమా చేశాడు కాబట్టి నమ్మి అలానే ఉండన్నా. ఖచ్చితంగా సినిమా ద్వారా డబ్బులు వస్తాయా రాదా అనేది రియాలిటీ పక్కన పెడితే ఈ సినిమాకు ఒక మంచి పేరు వస్తుందన్న, ఆ పేరే నేను ముందుకు నడిపిస్తుంది. దిట్స్ మై ప్రామిస్. థ్యాంక్ యూ. సినిమా చేసే ప్రతి ఒక్కటి హిట్ అవ్వాలని లేదు, సినిమా చేసే ప్రతి ఒక్కరు సక్సెస్ఫుల్గా ఉండాలని లేదు. బట్ ప్రయత్నం చేయటం మా ధర్మం. అది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, అది ఆయన డిసైడ్ చేస్తాడు, ముఖ్యంగా ప్రజలు డిసైడ్ చేస్తారు. సో కష్టాన్ని నమ్ముకునే ప్రతి ఒక్కడు ఎక్కడో దగ్గర ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తాడు. వాళ్ళు ఐ వాంట్ సే ఒక వర్డ్. నా ఫ్రెండ్స్ అందరూ, నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ నాకు ఎప్పుడో మాట చెప్తారు, అవకాశం రావడమే కాదురా, అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలని. అండ్ ఒక నిజం చెప్తాను, డైమండ్ అన్న ఎక్కడున్నాడు? సో మా ఇద్దరికి ఇంతకుముందు పరిచయం లేదు. నేను హౌస్ నుంచి రాగానే కథ విన్నప్పుడు ఒక మాట చెప్పాను, నా ఫ్రెండ్స్ అందరూ మీ ఒక సినిమా చూశారు, మీ అందరికీ తెలుసు ఆ సినిమా ఏంటో. సినిమా చూశారు, వాళ్ళు వచ్చి మీ గురించి ఒక మాట అన్నారు. నేను అప్పటికి నిజంగా నాకు తెలియదు అది. వాళ్ళు అన్నప్పుడు నాకు కొంచెం బాధ వేసింది, ఎందుకు దాని గురించే తీస్తారు మళ్ళీ మళ్ళీ అని. నేను అనుకోవడం ఏంటంటే, ఒక సినిమా అది ఏ రకంగా పోయింది అనేది ఎవరికి తెలియదు, దాని వెనకాల ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు. తెలిసిందల్లా ఒక్కటే, ఈయన తీశాడు, ఈయనే బాధ్యుడు అని. ఓకే, ఈయనే బాధ్యుడు, ఖచ్చితంగా ఈయనే బాధ్యుడు. ఈయన తీసిన సినిమాకి ఈయన చాలామంది గట్టి వేసుకుర్రు. ఇది ముందు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా. నేను నా ఫ్రెండ్స్కి ఒక మాట చెప్పా, అరే మచ్చా, ఒక్క డైరెక్టర్ అనే ఆయన చేతికి కూడా ఒకటి ఉంటుందండి. ఈయన ఫస్ట్ కలిసినప్పుడు నేను ఇదే చూశాను, ఆయన ఒక ప్యాషన్తో వచ్చాడు. ఇప్పుడు 100 మంది నన్ను తిట్టుడే అండి, ఇది నాకే బర్దాష్ అవ్వలే. కామెంట్ చూసినప్పుడు ఆయన మాత్రం చిరునవ్వుతో దాన్ని ఎంజాయ్ చేశాడు. నేను చాలా 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 బాధపడ్డా, కానీ ఆయన చూసినప్పుడు ఆయన నవ్వుతున్నాడు. నేను ఆయన పడే కష్టం చూశాను కదా, అన్స్టాపబుల్ కోసం ఆయన పడ్డ కష్టం అంతా ఇంత కాదు. సార్, ఎంతమంది మిమ్మల్ని అన్నారో నాకు తెలుసు, నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అందులో. నేను ఎవరికి ఆన్సర్ దగ్గరికే చేయలేను, కానీ నా దోస్తులకు ఇద్దామని డిసైడ్ అయినా. సో నేను ఈ స్టేజ్ పరంగా చెప్తున్నా, ఆ సినిమా మళ్ళీ టైం ఉంటే చూడండి, ఈ సినిమా టైం తీసుకొని చూడండి. బ్యాంచోత్ ఇది ఖచ్చితంగా ఈయన హిట్ కొడతాడు. సో ఎందుకంటే కొన్నిటికి ఒక టైం రావాలి. సార్, నేను అన్న మాట చాలా ఫ్లోలో అనేసిన, అది ఏమవుతుంది జనాల చేతిలో ఉంది. బట్ పట్టోడు చెట్టోడు కాదు, లేస్తే బరాబర్ గట్టిగా లేస్తాడు. ఆల్ ది బెస్ట్ సార్. అండ్ మీరు చాలా కష్టపడ్డారు, మీ కష్టానికి ఫలితం దొరకాలని నేను భావిస్తున్నాను. అండ్ సతన, ఇంకొక బండి గురించి చెప్పినావు కదా, జెన్యున్గా మాట్లాడాలంటే మాకు ఒక యాంటిక్ కార్ కావాలి. ఆ కారు చాలా వెరైటీగా ఉండాలి.
ఆ వెరైటీ కారు కావాలంటే ఓల్డ్ సిటీలో దొరుకుతుంది. మరి ఆ ఓల్డ్ సిటీకి వెళ్ళిన తర్వాత అన్ని పాటలు కలిపి ఒక కారు ఇచ్చారు, దానికి ఇంజన్ ఉంది, బండి పోయింది. అది అదృష్టం, బంపర్ లాటరీ మా మిత్రసత్తనకు దొరికింది. లెఫ్ట్లో నేనే కూర్చున్నా, దాని మీద చాలా వీడియోస్ ఉన్నాయి. బట్ సెల్యూట్, అంటే ఆ బండి నడపాలంటే చాలా కష్టం. ఆయనని పోలీసులు ఎడబట్టుకుంటున్న ఒక పంచాయతీ. డైరెక్టర్ గారు మాకు కెమెరా ఇచ్చి మీరు తీసుకొని మీరు షూట్ చేసుకొని రమ్మన్నారు, అది రెండో పంచాయతీ. పాపం ఎన్ని కష్టాలు పడ్డాడు, కానీ ఆ కష్టాలన్నింటినీ కూడా కెమెరా ఆన్ అన్నాక చూపిలేదు, కెమెరా కట్ అన్నాకే చూపించాడు. దట్ ఈజ్ ఆర్టిస్ట్, గ్రేట్ నిజంగా. సో ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అదే పని. అండ్ మోర్ ఓవర్ నా ప్యాడింగ్ చాలా మంచి ప్యాడింగ్. ఐ హౌ టు సే సప్తగిరి. సప్తగిరి అన్న నిజంగా వండర్ఫుల్ టైమింగ్ ఆర్టిస్ట్ అండి. నేను ఆయనకి చాలా సీనియారిటీ ఉంది నాకంటే యాక్టింగ్లో. అంటే థియేటర్స్ చేసేయడం ఒక పక్కన అయితే, వాళ్ళు సినిమాలు చేసి 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 అన్ని జానర్స్ చూసి చూసి వచ్చిన వాళ్ళు, వాళ్ళతో యాక్ట్ చేసేటప్పుడు కామెడీ జానర్ అనేది నా ఫేవరెట్. ఆ జానర్లో ఆయనతో నేను కొంచెం కాంపిటీషన్ పెట్టుకోవాల్సి వచ్చింది. సో ఈ కాంపిటీషన్ని కూడా మీరే చూడండి, ఇద్దరి మధ్యలో కాంపిటీషన్ ఎలా ఉండబోతుంది అనేది. ఆయన 1 రూపీ చేస్తే నేను 2, నేను 2 చేస్తే ఆయన 3, ఇలా ఒక చిన్న కాంపిటేటివ్ స్పిరిట్తో ఒక సినిమా చేయడం అనేది నాకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మోర్ ఇస్ అమేజింగ్ గాయ్. అండ్ అక్సా, నక్షత్ర ఇవాళ రాలేకపోయింది యాక్చువల్లీ. నక్షత్ర తను కొంచెం ఫీవరిష్గా ఉండి. అండ్ అక్సా షీజ్ అమేజింగ్ పర్ఫార్మర్. తను రీల్స్ చేసేటప్పుడు ఒక అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్తో మంచి రీల్స్ చేసేది. అవి చూసి మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఖచ్చితంగా అక్సాని పెడదాం ఈ క్యారెక్టర్కి, తను పర్ఫెక్ట్ అన్నారు. అండ్ అలాగే తను కూడా చాలా అద్భుతంగా నటించింది. ఒక యాప్ ఓకే, ఒక బాగుంటుంది, మీ అందరికి నచ్చింది. వెల్ భీమ్స్ అన్న, ఆయన ఒక సినిమా హిట్ కొట్టిన తర్వాత మనుషులు మారిపోతారు అని చాలామంది అంటారు. మారుతారు, బరాబర్ మారుతారు, ఒత్తో గొప్ప చేంజ్ ఉంటుంది జెన్యున్గా మాట్లాడితే. కానీ ఆయన మాత్రం ఎన్ని హిట్లు కొట్టినా అట్లానే ఉన్నాడు, అదే బండి వేసుకొని రావడం. ఆయన నేచర్ మారలే. బికాస్ ఇందాక అన్నాడు కదండి, కాళ్ళకి దండం పెట్టే గుణం అనేది గుండెలకల్ వస్తుంది. సో అలాంటి మనుషులు ఎప్పటికీ మారరు, మంచితనం అట్లానే ఉంటుంది. వెల్ విక్రమ్, గ్రేట్ జాబ్ మ్యాన్. అప్పటికే గోస్ట్ మూవీ చేసి వచ్చాడు తను. అండ్ ఆల్ ది బెస్ట్ యార్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి గురించి చెప్పాలంది మా డైరెక్షన్. అండ్ రఫీ బ్రో అండ్ డిఓపి, రా నువ్వు మాట్లాడగా నేను దగ్గరుండి మాట్లాడిపిస్తా. ఇక్కడున్న డిఓపీలు అందరూ నిజంగా మీ అందరు లవ్లీ డార్లింగ్. బికాజ్ వెనకాల నుండి మమ్మల్ని చూపిస్తూ ఉంటారు కదా, ఆ చూపించే ప్రతి ఒక్కరికి పాదాభివందనం. బికాజ్ మీరు చూపిబట్టే ఇవాళ మేము ఇలా తెర మీద కలర్ఫుల్గా ఉన్నాం. థ్యాంక్ యూ బ్రో. అండ్ తిను నాకు రాగానే చెప్పిన ఫస్ట్ మాట, మచ్చా సినిమా కలర్ మామూలుగా లేదు, బొమ్మ బ్లాక్ బాస్టర్ అని. బట్ కంటెంట్ కూడా ఉండి అలాంటి ఒక కలర్ఫుల్ సినిమా ఉంటే ఖచ్చితంగా ఎంకరేజ్మెంట్ వస్తుంది. అండ్ ఇఫ్ ఐఎమ్ మిస్సింగ్ ఎనీవన్, ఎవరైనా మిస్ అయితే నన్ను క్షమించండి. అండ్ ఈ సినిమాలో పృథ్వీ గారు, శకలక శంకర్, రఫీ గారు, సార్ మన గురించి సపరేట్ ప్లాట్ఫామ్ చేసుకుందాం. అండ్ మా కో ప్రొడ్యూసర్ రఫీ గారు, ఆయనే యాక్చువల్లీ పాపం నన్ను ఫస్ట్ సినిమా గురించి రిఫర్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా జర్నీలో సినిమాలో లేకపోయినా మా వెనకాల ఉండి నడిపించారు. అండ్ ఐ వాంట్ సే అబౌట్ పృథ్వీ గారు, 30 years ఇండస్ట్రీ ఉన్నా కానీ ఆయన ఏ రోజు మాకు యాటిట్యూడ్ చూపించలేదు. సినిమాలో ఆయన అద్భుతంగా చేశారు. పోసాని గారు అండ్ శకలక శంకర్ గారు, చమ్మక్ చంద్ర గారు. అండ్ మీరు ప్యాడింగ్ గురించి నేను చెప్పనండి, ఎవ్రీ 10 minutesకి ఒక ఎంటర్టైనర్ రాబోతున్నారు. ఎవ్రీ సెకండ్ మీరు ఎంజాయ్ చేయబోతున్నారు. అండ్ ముఖ్యంగా నేను చెప్పాల్సింది, నాకు సినిమాలంటే పిచ్చి కాబట్టి ఇప్పుడు నేను ఇంకొక సినిమా కూడా బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నాను. నన్ను అడిగే ప్రతి ఒక్క క్వశ్చన్, అన్స్టాపబుల్ ఎప్పుడు రిలీజ్, అన్స్టాపబుల్ ఎప్పుడు రిలీజ్ అని చాలా 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 గ్యాప్ వచ్చేసింది. మేము పిల్లలకి, ఇది రియల్ రీజన్, నా ప్రొడ్యూసర్ చెప్పింది, ఇది జెన్యూన్ రీజన్. ఆయన ఒక్కటే అన్నాడు, నా సినిమా చిన్న పిల్లోడి నుంచి పెద్దోళ్ళు అందరు ఎంజాయ్ చేయాలి, వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయని ఒక్కటే ఒక రీజన్తో ఆయన ఆపేశాడండి. సో ఆ ఎగ్జామ్స్ కూడా అయిపోయింది కాబట్టి నాకు తెలిసి బండి ఇంకా ఆగదు, డైరెక్ట్గా టేకాఫ్ అయిపోయినట్టే నాకు తెలిసి. సో ఐ థింక్ ఒకసారి ఇప్పుడు అందరి ముందు నేను డేట్ అడుగుతా, ఎందుకంటే నా దోస్తులు గట్టిగా పెగ్గు వాగి మరీ వేసుకుంటున్నారు నన్ను. డేట్ ఎప్పుడన్నా వాళ్ళ పంచాయతీనే బదులు డేట్, నేను ఇప్పటికీ 4 డేట్లు చెప్పా. 4 డేట్లలో ఇలా నాకు వెళ్ళి చూడటం, ఎదురా సినిమా ఇది. సో ఇది రైట్ టైం, ఎక్కడికి పోడు, నా ఫ్రెండ్స్ కూడా ఇక్కడే ఉన్నారు. సినిమా డేట్ ఎప్పుడో కావాలి.